నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మా అమ్మ వర్ధంతి, చనిపోయిన రోజు. మా అమ్మ 18 years అయింది చనిపోయి. ఈరోజు జూలై 8న మా అమ్మ చనిపోయారు. ఈరోజు మా అమ్మను గుర్తు చేసుకుంటూ ఈరోజు నేను మా అమ్మకు నివాళులు అర్పిస్తున్నాను. ఓకే, ఓకే అండి. మా అమ్మకి ప్రతి సంవత్సరం మా నాన్నకి మా అమ్మకి అమ్మకి ప్రతి సంవత్సరం నేను ఇలాగా చనిపోయిన రోజు తద్దినం అంటాము. అంటే ఆ రోజు జరిగినది విషయాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు మన జీవితకాలం, మన తల్లిదండ్రులు మనం ఉన్నంతకాలం మన వెంటే నడుస్తున్నట్టు, మనతోటే ఉన్నట్టు, వారి ఉనికి మనతో ఉన్నట్టే ఉంటుంది. మా మామగారు, మా మరిది, అలాగే రీసెంట్గా మా అత్తగారు కాలమయ్యారు. అందరికీ కూడా నేను ఇదే చేస్తాను. ఎందుకంటే మనకి జన్మనిచ్చిన వారు మన వెంటే ఉంటారు, కానీ వారి యొక్క మంచి చెడులను మనం గుర్తు చేసుకోవడం మన సంప్రదాయం, అది మన గౌరవం కూడా. అందుకే ఖచ్చితంగా మేము ప్రతి మా అత్తగారు, మామగారు, మా మరిది, మా నాన్న, అమ్మ అందరి గురించి కూడా మేము ఈ చనిపోయిన రోజులని మేము వర్ధంతులని ఖచ్చితంగా చేస్తాము. ఇంకా బాగా మేము చేస్తాము. మామూలుగా భోజనాలు పెట్టడము, ఇంకా అలాంటివి చేస్తాము. నాన్నగారి వర్ధంతికి అయితే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం నేను చేయలేకపోయాను. లాస్ట్ ఇయర్ అయితే భోజనం వండి అందరికీ పంచాము. నేను మా పెద్ద పాప వండాము, ఇంట్లోనే వండి తయారు చేసి పెట్టాము. అంటే మనము మన వారిని గుర్తు చేసుకుంటూ, ఆ రోజు వారి గురించి మనము తలుచుకుంటూ, ఆ రోజు వారి జ్ఞాపకార్థంగా మనం ఎవరికైనా ఏదైనా చేయాలి. ఈరోజు మా పెద్ద పాప చేసింది పలహారాలన్నీ. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికే అన్నీ చేసి పెట్టిందామా. పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, తాతయ్యలు వాళ్ళతో ఎక్కువ అనుబంధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా చేస్తారు. పిల్లలు కూడా మనం చేసిన, మనం నడిచే బాటలోనే కదా వాళ్ళు నడుస్తారు. మనం చెప్పింది వాళ్ళకి భావితరాల్లో వాళ్ళు కూడా మనలాగే తల్లిదండ్రులను గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ నడుచుకోవడం మన సంప్రదాయం. ఇలా మా అమ్మ గురించి అయితే కొద్దిసేపు మా అమ్మ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మా అమ్మకి నేను ఒక్కటే కూతురు. మా అమ్మ చాలా బాగా గారాబం చేసేది, చాలా బాగా చూసేది. అలాగే మా అమ్మ కోపం వచ్చినప్పుడు, ఏదైనా నేను చేసినప్పుడు కొట్టేది కూడా బాగా. నాన్నకి నేను ముద్దుల కూతుర్ని, నాన్న ఏమనేవాళ్ళు కాదు, కానీ మా అమ్మ మాత్రం భయం పెట్టాల్సిన దగ్గర పెట్టేది. మా అమ్మకు
అలాగే అలాగే మా అమ్మ ఆశయం ఆమెకు తన బిడ్డ బాగుండాలి, మంచిగా ఎదగాలి, బాగా చదువుకోవాలి అని వాళ్ళకు మా తల్లిదండ్రుల కోరికలు అయితే నేను తీర్చాను. అలాగే నా పిల్లలను కూడా నేను అలాగే మా నాన్నగారి కోరిక మేరకు నా నాన్నకైతే నన్ను డాక్టర్ చేయాలని ఇష్టము, కానీ అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల నేను అవ్వలేకపోయాను. అలాగే ఆయన మనవరాల్ని చిన్న పాపని ఎంబీబీఎస్ చేయించాను, పెద్ద పాప డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసింది. అంటే ప్రతి బిడ్డ విజయం వెనక ఖచ్చితంగా తల్లి కృషి ఉంటుంది. తండ్రి అంటే వెన్నంటే ఉంటాడు, కానీ సంపాదించుకోవడానికి రావడానికి పోయినప్పుడు సపోర్ట్గా తల్లి అన్ని విషయాల్లో ముందుండి సాగిస్తుంది, ఆ కుటుంబం ముందుకు వస్తుంది ఖచ్చితంగా. అందువల్ల మనం ఈరోజు మా అమ్మగారిని గురించిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఈరోజు నేను ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. నా విజయ తెలుగు ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి, ఇంకా 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 నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా ఇంకా నేను ముందుకు నడవాలని మీ అందరినీ నేను కోరుకుంటూ నా విజయ తెలుగు ఛానల్ తరఫున సెలవు తీసుకుంటున్నాను. అమ్మకు పెడుతున్నట్టు నేను అవుతుంది. మా అమ్మకు ఈ వయసుకి వచ్చింది తెల్లలు.